ఒక్కరికి కూడా టైం సెన్స్ లేదు. అందరికి నేనే ఫోన్ చేయాలి. ఒక్కరికి కూడా బాగుపడే లక్షణాలు లేవు. హలో అన్నా, ఎక్కడున్నానా? రాదన్నా మా నా అడ్డకాడికి. సరేరా, వస్తున్నా మాగు. ఏమైందిరా ఆయనకి? ఆగమైతున్నాడు. పోంపా. సాయం ఇద్దరు గట. ఏమైంది రాజే, సీరియస్ గా మాట్లాడుతున్నావు ఫోన్ లా? అన్న మీకు ఎంత అన్న టైం రారా మీరు? ఏమైందిరా ఒకేసారి చెప్పు. ఒకటేసారి చెప్పు, ఊకే చెప్పకు. ఏమైందన్నా? ఎప్పుడు చెప్పొచ్చుకే వాళ్ళు ఇప్పుడు లేట్ అయిందా? అరే ఏమో అయింది అనుకో ఊరికొస్తాం గారా, ఎందుకురా? అవునా, అయితే బరాబర్ అవుతుంది. లేడీస్ ఇంకా ఉరుకురా కొంచెం కొనుక్కుతారా మీకు? ఇప్పటిదాకా లేదురా, నేను చూసినాక నేను నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది, నీ బాధ ఏంటో చెప్పు చూద్దాం. ఇది కాదక్క, మనకి కలిసేది ఒక ఉత్తే కదా, ఒక పర్పస్ ఉంది. చెప్పు, ఏం చేద్దాం? అన్నయ్య ఈ ఊళ్ళో అందరి గ్యాంగ్లో మనం కాదన్నా. మనం సమాజానికి ఏదో చెయ్యాలి. కలిగితే బతికేంది కన్నా. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. చిన్నప్పటి నుంచి ఒక కోరిక అక్క, పేదవాళ్ళకి హాస్పిటల్ ఫ్రీగా ఇవ్వాలని, ఇంకా ఇంకెక్కువ చాలా చేయాలని కోరిక. మంచి ఆలోచనరా. గుడ్. సరే అని చెప్పులు ఏడగొన్నావు చెప్పు. ఉప్పల్లా షాప్లా. ఎవరు కొనిచ్చిర్రు? డాడీ. డ్రెస్ బాగుంది, ఏడగొన్నావురా? కృష్ణారందా ఎవరు కొనిచ్చిర్రా? మమ్మీ. అదంతా వదిలిపెట్టు, మన నీకు ఇష్టం ఎవరు కొనిచ్చిర్రా? నువ్వే అక్క. ఒకసారి నీ జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి తీరా. ఏం లేవన్నా. వీడి పిచ్చం కళ్ళుద్దరు లెక్కలరా నీ అన్ని. నువ్వే ఇంకొకరిని అడుక్కుంటున్నావు, నువ్వంటే ఇంకొకరికి హెల్ప్ చేస్తావా? ఫస్ట్ కాలేజ్ చక్కగా పోరా. అరే ఒక్క నిమిషం రా. అమ్మా, హలో అమ్మా. అమ్మా ఏం లేదే, ఒక 100 రూపాయలు వేయరా అదే ప్లీజే. దేనికంటవేందో ఊకే. దోస్తులతో బయటకు పోవాలి, అకౌంట్లో పైసలు లేవు, జర్ర పైసలు వేయ 100 రూపాయలు ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వీళ్ళే మెంటల్ గాళ్ళు, నన్ను ఇవ్వదాకా బిచ్చగాని అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతారు. నేను బిచ్చగాని అయితే వీళ్ళు నాకన్నా ఎంత పెద్ద బిచ్చగాళ్ళు అవుతారు. వీళ్ళతో ఇంకోసారి తిరగనే తిరగదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ట్స్ లో మీడియా. గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు.